హలో గైస్, ఇవాళ నేను పాటింగ్ మిక్సీ చూస్తాను చూడండి. ఇది మట్టి ఇది మామూలు మట్టి. ఈ మట్టి ఈ బౌల్తో 3 తీసుకున్నాం చూడండి. ఈ మట్టి 3 తీసుకుంటే ఇదేమో 2 తీసుకోవాలి. ఇది వేస్తున్నాను చూడండి. ఇది అది వర్మి కంపోస్ట్ అండి. ఇది ఒకటైనా వేసుకోవచ్చు, నేను ఇంకా ఎక్కువ కావాలని 2 వేస్తున్నాను. ఇది నా పాటింగ్ మిక్స్చర్ చూడండి. ఇది ఇట్లా కలుపుకుంటూ పోవాలి. 2 ఎందుకండి, ఇది నేనైతే 1.5 వేస్తున్నాను. మట్టితో కొంచెం తక్కువ ఉంది కదా, 1 వేస్తున్నాను, ఇంకొకటి హాఫ్ వేస్తున్నాను చూడండి. ఇది వర్మి కంపోస్ట్. ఇది వర్మి కంపోస్ట్ మనకి ఎక్కడైనా దొరుకుతుందండి. అవి షీట్స్ దొరికే షాప్లో, లేకపోతే నర్సరీ వాళ్ళ దగ్గర కూడా వర్మి కంపోస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా సంచులతో ఇస్తారు, లేకపోతే కిలోలు కూడా తెచ్చుకోవచ్చు. కిలోల ప్రకారం కిలో ఒక 150 ఏమో ఉంటుందండి. కిలో కన్నా మనకు కావాలంటే ఒక సంచి తెచ్చి పెట్టుకోవచ్చు. ఎక్కువ చెట్లు ఉన్నాయంటే, లేదు ఒక 2-3 గంప, దీనికంటే ఒక 2 కిలోలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇది 1.5 వేసాను చూడండి. దీంతో వర్మి కంపోస్టు, మట్టి ఏమో 3 వేసాను. ఇప్పుడు చలికాలం కదా అండి, ఇది చలికాలం కాబట్టి నేను కోకోపీట్ వేయకుండా వరి పొట్టు ఉంటుంది కదా, వరి పొట్టు వేస్తున్నాను. దీంతో వరి పొట్టు ఒక 2 వేసుకుంటానండి. వరి పొట్టు లేకపోతే కోకోపీట్ వేస్తే మట్టి బాగా లూజ్గా ఉంటుంది. ఇదొకటి చూడండి. ఇదొకటి, ఇంకా లూజ్ కావాలంటే మనం ఇంకొకటి వేసుకోవచ్చు, బాగా లూజ్గా ఉంటుంది. నేనంతా వరి పొట్టు వేస్తున్నాను. ఒకటి సరిపోతుందండి దీనికి. మట్టి 3 తీసుకున్నాం కదా, ఒకటి సరిపోతుంది. మట్టి 3, వర్మి కంపోస్ట్ 1.5, వరి పొట్టు 1. ఆ తర్వాత మనం ఈ చలికాలం కోసము కొంచెం మస్టర్డ్ కేక్ వేయాలండి. అంటే ఆవాల పొడి ఒక గుప్పెడంతా, ఇంకొక గుప్పెడు వే మస్టర్డ్ కేక్. ఇది మస్టర్డ్ కేక్ వేసి, ఇది కంపల్సరీ నీమ్ కేక్ వేయాలండి. నీమ్ కేక్ వేస్తే దీనికి ఏం పురుగులు అట్లాంటివి ఏం రావు. పెద్ద గుప్పెడు తీసుకో. నీమ్ కేక్ వేస్తున్నాం చూడండి. ఇంకొక గుప్పెడు. కీటకాలు అట్లాంటివి ఏం పడవు దానికి, పురుగులు అట్లాంటివి ఏం పట్టకుండా ఉంటాయి నీమ్ కేక్ వేస్తే. ఇంకా ఫంగిసైడ్ కోసం, దానికోసమే పర్లైట్, వర్మికోలైట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంట్లో పసుపు ఉంటుంది కదండి, ఆ పసుపు వేసుకున్నా సరిపోతుంది. బయట నుండే తెప్పించుకోవాలని ఏముండదు. ఇది కూడా వేసుకోవచ్చు. పసుపు వేస్తుంది చూడండి. చాలు. పసుపు కొంచెం, ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి పసుపు. ఆ తర్వాత కాల్షియం కోసం, మనం చెట్లకు బలం, కాల్షియం రావాలంటే మన ఇంట్లో గుడ్ల పెంకులు ఉంటాయి కదండి, ఆ గుడ్ల పెంకులని మిక్సీ చేసి అన్న వేసుకోవచ్చు. లేకపోతే మనం ఇంట్లో తినే సున్నం ఉంటుంది కదా, ఆ ఆకులతో తింటాం కదా, ఆ సున్నం ఇట్లా మొత్తం ఇట్లా చేసేసి, ఇది కొంచెం ఇంత 1 టీ స్పూన్ అండి, ఎక్కువ కూడా వద్దు, ఇంత వేసుకుంటే ఇది సరిపోతుంది. దాని మళ్ళీ ఎప్సమ్ సాల్ట్ కూడా వేయాలి చూడండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, ఉంటే వేసేయండి, లేకపోతే ఏం లేదు. ఎప్సమ్ సాల్ట్ కొంచెం, ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. ఎప్సమ్ సాల్ట్ ఇట్లా ఉంటుంది చూడండి. ఇది ఇట్లా వేసేసేయాలి. ఆ తర్వాత కంపల్సరీ బోన్ మీల్ వేయాలండి. లేదు బోన్ మీల్ లేదు మా దగ్గర అంటే పర్వాలేదు, ఇసి పెట్టవచ్చు.
ఒక గుప్పెడంత బోన్ మీల్ చాలు, సరిపోతుంది. ఇదంతా బాగా మిక్సీ చేసుకోవాలండి, అంటే బాగా కలుపుకోవాలి. మిక్సీ చేసుకోవాలంటే కలుపుకొని ఇట్లా ఏమన్నా ఉంటే ఇట్లా చేసేయాలి. కింద మీద చేసేస్తే బాగా బాగా కలపాలండి. ఇవన్నీ ఏం లేకుండా బాగా కలిపేసేయాలి. నేను చేతితోనే కలిపేస్తున్నాను చూడండి. ఇది కలిపేసినాం కదండి. ఇప్పుడు కలిపేసిన తర్వాత దీన్ని ఒక 2 days 3 days పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడే చెట్లు వేయకూడదు, నీళ్ళు కూడా అవసరం లేదు. ఇప్పుడే 2 days పక్కన పెట్టేస్తే ఇది బాగా అవుతుంది. అంటే ఊరాలంటే ఇదంతా కలిసిపోతుంది. అంటే ఇప్పుడు మనం పికిల్స్ వేస్తాం కదండి, అది 2 రోజులు కలిపి పక్కన పెట్టాం కదా ఊరాలని. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత నేను ఈ ఉంటుంది కదండి ఈ కంటైనరు, దీని కింద హోల్స్ పెట్టుకున్నాను. నేను హోల్స్ పెట్టుకోవాలంటే ఈ కంటైనర్ ఉంది చూడండి, దీనికి ఇట్లా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ని మనం కంపల్సరీ హోల్స్ పెట్టుకోవాలండి. ఇన్ని కాకపోయినా మనం 3 పెట్టుకున్నా సరిపోతుంది. దీనికైతే వాళ్ళు నర్సరీ వాళ్ళు ఇన్ని పెట్టిస్తారు. మనకైతే దీనికి ఒక 4 పెట్టుకోవచ్చు. ఈ భాగానికి ఒకటి, ఆ భాగానికి ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి కింది నుండి పెట్టేసి ఈ కంటైనర్లో ఇవి ఉంటాయి కదా, ఇవే అని కాదు, దీనికి కింది నుండి మట్టి వెళ్ళకూడదు, వాటర్ వెళ్ళాలి. అందుకని ఈ అన్ని హోల్స్ని ఇట్లా కవర్ ఇట్లాంటివి పెట్టి మన ఇంట్లో ఏమైనా ఉన్న ఆకులు, ఎండిపోయిన ఆకులు అన్నా పెట్టవచ్చు. లేకపోతే మన దగ్గర అట్టలు ఉంటాయి కదండి, పార్సల్వి వస్తాయి కదా, అవి ఆ అట్టలన్నా పెట్టవచ్చు. ఏదన్నా పెట్టేసి ఈ హోల్స్ని అన్నీ కవర్ చేసేయాలి. కవర్ చేసిన తర్వాత ఈ మనం కలుపుకున్న మట్టి దీంట్లో నింపేసేయాలండి. దీంట్లో ఇట్లా నింపేసేయాలి మొత్తం, అంతే. ఒక 3 రోజులన్నా పెట్టి ఆ తర్వాత చెట్లు వేసుకోవాలండి దీంట్లో, ఈ మట్టిలో. సరే ఫ్రెండ్స్, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.